ముఖ్యమంత్రి యువ నేస్తం కింద నిరుద్యోగ భృతి 3000కి డేట్ ఫిక్స్. ఎవరికి ఇస్తారు, ఎంత చదివి ఉండాలి, వయసు ఎంత దాటాక ఇస్తారు, ఈ డాక్యుమెంట్స్ అయితే తప్పకుండా ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి, ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి యువ నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించబడుతుంది. అయితే దీనికోసం అర్హతలు 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమో లేదా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సాధించి ఉండాలి. అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఉండాలి. అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకు 10,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఈ పథకానికి అనర్హులు. అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండాలి. అభ్యర్థి ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం లేకుండా పెన్షన్ గాని తీసుకున్నట్లయితే ఈ పథకానికి అర్హులు కాదు. ఇతర పథకాలు, మరే ఇతర పథకమైన అభ్యర్థి తీసుకున్నట్లయితే దీనికి అప్లై చేయకూడదు. ఆధార్ కార్డు ఉండాలి. గుర్తింపు మరియు చిరునామా ప్రూఫ్ అందులో తప్పకుండా ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్ ఒరిజినల్స్ అయి ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు, ఓటర్ ఐడి లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఉన్న అడ్రస్ ప్రూఫ్ ఉన్నటువంటి కార్డు అయితే తప్పనిసరిగా మీకు ఉండాలి. బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్బుక్ కాపీ పక్కాగా ఉండాలి. బీపీఎల్ బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు, కుటుంబ ఆదాయ సమాచారం అందులో తప్పకుండా ఉండాలి. అంతే. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేవారు navasakam.ap.government.in లేదా ఏపీ యువ నేస్తం .in ఇందులోకి వెళ్ళి మీరు దాన్ని ఆన్లైన్ లో అప్లై చేయాలి. నమోదు ఫారం భర్తీ, దీన్ని ఆఫ్లైన్ లో చేసుకునేవారు నమోదు ఫారం భర్తీ చేయాలి. డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, అవసరమైన డాక్యుమెంట్స్ ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మీరు సబ్మిట్ చేయాలి. ఫారం పూర్తి చేశాక సబ్మిట్ చేయాలి. ఆధార సమాచారం, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అందుకున్న రిసిప్ట్ మరియు అప్లికేషన్ ఐడిని భద్రంగా ఉంచుకోవాలి. ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసేవారు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అక్కడ కూడా అవసరమైన డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాతే సబ్మిట్ చేయాలి. ఆధార సమాచారం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అందుకున్న రిసిప్ట్ మరియు అప్లికేషన్ ఐడిని ఆఫ్లైన్ లో అయినా సరే దాన్ని భద్రంగా ఉంచుకోవాలి. ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్, గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఆ స్టాఫ్ ను కలిస్తే మిగతాదంతా వాళ్ళు చేస్తారు. ఫారం పొందడం ఎలా, కార్యాలయంలో నిరుద్యోగ వృత్తి రిజిస్ట్రేషన్ ఫారం ఉంటుంది, అది తీసుకోవాలి. ఫారం నింపాలి. అన్ని అవసరమైన వివరాలు మరియు డాక్యుమెంట్స్ ని సమర్పించాలి. సబ్మిట్ చేయడం, ఫారం మరియు డాక్యుమెంట్స్ ను కార్యాలయంలో మీరు డైరెక్ట్ గా సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు మీకు రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ఐడిని తప్పకుండా మీరు తీసుకోవాలి. అయితే అందించిన డాక్యుమెంట్స్ ను అధికారులు వెరిఫై చేస్తారు. అర్హతలు, మీరు దాన్ని వాళ్ళు క్వాలిటీని చెక్ చేస్తారు. అర్హత యొక్క ప్రమాణాలు పరిగణలోకి తీసుకొని తనిఖీ చేయబడతాయి. వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత ప్రతి నెల మీ బ్యాంక్ ఖాతాలో భృతి జమ చేయడం అవుతుంది. అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.